హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఆర్ క్రియేషన్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి. ఇప్పుడు టైం వచ్చి 11 PM అవుతుందండి. ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? మన తెలంగాణలో 2వ స్థానంలో ఉన్న అతిపెద్ద జాతర అయిన పెద్దగట్టు జాతరకైతే వెళ్తున్నామండి. నేను మా ఆయన ఇద్దరం కలిసి. మన తెలంగాణలో మొదటి స్థానంలో ఉన్న జాతర వచ్చి సమ్మక్క సారక్క జాతర అండి. దాని తర్వాతకి 2వ స్థానంలో ఉన్న జాతర వచ్చి పెద్దగట్టు జాతర. ఇంకా దీన్నే గొల్లగట్టు జాతర అని కూడా అంటారండి. ఈ ప్లేస్ ఎక్కడుందో తెలుసా? సూర్యాపేటకు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్న దురాజ్పల్లి దగ్గర ఉంటుందండి. శ్రీ లింగమంతల స్వామి జాతర అని చెప్పి కూడా అంటారు. జాతరకే కదా మరి ఇంత నైట్ వెళ్ళాలా అని చెప్పి మీరు అందరూ అనుకోవచ్చు. ఈ జాతర మొత్తం 5 రోజులు ఉంటుందండి. కానీ ఈ జాతరలో చాలా ముఖ్యమైన రోజు మొదటి రోజు కాబట్టి మేము ఈ టైంలో వెళ్తున్నామండి. మొదటి రోజు ఎందుకంత ముఖ్యమైందంటే ఆనవాయితీగా కేసారం గ్రామం నుంచి వచ్చే ఊరేగింపుగా తీసుకొచ్చే దేవరపెట్టే లింగమంతుల స్వామి టెంపుల్కి అయితే తీసుకొస్తారండి. ఆ దేవరపెట్టే మాఘశుద్ధ పాడ్యమి రోజు అర్ధరాత్రి స్వామివారి గుడికి తీసుకురావడం ఆనవాయితీగా వస్తుందండి. అంతేకాదండి, సూర్యాపేట చుట్టుపక్కల వాళ్ళు మాత్రమే కాదు, మన 2 తెలుగు రాష్ట్రాల నుంచి కూడా ఎన్నో వేల మంది, ఎన్నో లక్షల మంది భక్తులైతే ఇక్కడ లింగమంతుల స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే వస్తుంటారండి. ఓన్లీ తెలుగు రాష్ట్రాలే అని చెప్పి అలా కూడా కాదు, మహారాష్ట్ర అని, కర్ణాటక అని, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి అయితే 20 నుంచి 30 లక్షల మంది అయితే లింగమంతుల స్వామిని దర్శనం చేసుకోవడానికి అయితే ఈ 5 రోజుల్లో ఒక 20 నుంచి 30 లక్షల మంది అయితే వస్తూ ఉంటారండి స్వామివారిని దర్శనం చేసుకోవడానికి. ఓన్లీ తెలుగు రాష్ట్రాలనే కాదు, ఇంకా పక్క రాష్ట్రం నుంచి మహారాష్ట్ర, కర్ణాటక, ఇంకా చాలా ప్లేసెస్ నుంచి చాలా లక్షల మంది, 20 నుంచి 30 లక్షలు అంటే చూడండి అసలుకు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంతమంది వస్తారో. మేము ఈరోజు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మేము కూడా వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళిన తర్వాతకి స్వామివారి దర్శనం ఎలా ఉంటుంది, ఇంకా అక్కడ ముఖ్యమైనది ఏంటి, అక్కడ జరిగే జాతర ఎలా ఉంటుంది అనేది నేను మీ అందరికీ చూపించాలని చెప్పి అనుకున్నానండి. మరి అంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ జాతరలో ఇంకా చాలా విశేషాలు కూడా ఉన్నాయండి. అవి ఏంటనేది వీడియో లాస్ట్ వరకు చూస్తే గానీ మీకు తెలియదు. అలాగే ఆ లింగమంతుల స్వామి కరుణ మీ అందరికీ ఉండాలని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. వీడియో మొత్తం చూసి ఆ స్వామివారిని మీరందరూ కూడా దర్శనం చేసుకుంటారని చెప్పి అనుకుంటున్నాను. ప్రజెంట్ అయితే ఇంకా టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. మేము జస్ట్ వెహికల్ పార్కింగ్ అయితే ఇక్కడ చేసేసామన్నట్టు. ఇప్పుడు ప్రజెంట్ ఈ ప్లేస్ చూడండి. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేసరికి ఈ ప్లేస్ ఎలా ఉంటుందనేది కూడా మీరు అందరు ఇక్కడ చూడొచ్చు. నైట్ టైంలో ఎంతమంది, ఈ టైంలో ఎంతమంది భక్తులు వస్తారనేది కూడా మీకు ఇక్కడ క్లియర్ గా కనిపిస్తుంది. మేము టెంపుల్ దగ్గరికి వెహికల్ పార్కింగ్ దగ్గరికి వెళ్ళేసరికి మాత్రం 11:30 అయింది. మేము రిటర్న్ వచ్చేసరికి ఎంత అవుతుంది ఏంటనేది చూడండి. ఇక్కడ మొత్తం ఈ వెహికల్ పార్కింగ్ దగ్గరే కాదు, ఇంకా టెంపుల్ దగ్గర మేము రిటర్న్ అయ్యేటప్పుడు అసలు ఎంత మంది ఉన్నారు. మేము వెళ్ళేటప్పుడు కొద్దిగా ఫ్రీ ఉంది, కానీ మేము వచ్చేసరికి రిటర్న్ వచ్చేసరికి 3 అట్లా అయింది. 11కి మేము ఇంట్లో నుంచి బయలుదేరితే మేము మళ్ళీ బయటకు వచ్చేసరికి దర్శనం అయిపోయి మేము ఇక్కడికి వెహికల్ పార్కింగ్ దగ్గరికి వచ్చేసరికి 3 అయిందండి. మొత్తం అక్కడ ఆ జాతర మొత్తం చూసి ఇంకా స్వామివారిని దర్శనం చేసుకుని 1 కాదు 2 సార్లు మేము స్వామివారి దర్శనం కోసం 3 సార్లు వెళ్ళాము. అంత మంచి దర్శనం జరిగింది మాకైతే. మేము ఇంకా దర్శనానికి వెళ్ళేసి వచ్చిన తర్వాతకి మిగతా విశేషాలు ఏంటనేది నేను మీ అందరికీ చెప్తాను. మిగతా సంగతులు ఏంటనేది నేను మీ అందరితో మాట్లాడుతాను. ప్రజెంట్ అయితే మీరు మనమందరం కలిసి ఇప్పుడు స్వామివారి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్దాము. చాలా పెద్ద పండగ అండి, నాకు చాలా ఇష్టమైన పండగ కూడా. ఎందుకంటే 3 ఇయర్స్ వెయిట్ చేయాలి మనం ఈ పండగ చూడాలంటే. ఇప్పుడు మనం 11:30కి అయితే మనం టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నామండి. అక్కడికి వెళ్ళేసరికి ఎంత టైం అయితే తెలియదు, చూద్దాం. ఇప్పుడు ఈ టైంలో దర్శనం చేసుకుంటే చాలా మంచిది, అందుకే అని చెప్పి మేము ఇప్పుడైతే వచ్చాము. ఇంకా టెంపుల్ ఎలా ఉంటుంది ఏంటనేది కూడా నేను మొత్తం మీకు ఫుల్ వ్యూ చూపిస్తాను. నేను మా ఆయన ఇద్దరం వచ్చాము, పిల్లల్ని తీసుకురాలేదు. ఎక్కడో ఒక 2-3 కిలోమీటర్ దూరంలో వెహికల్ పార్క్ చేసుకొని ఇట్లా చెట్ల నుంచి మెయిన్ రోడ్ అంటూ అసలుకు ఇంకా మెయిన్ రోడ్ అవడానికి చాలా టైం ఉంది. కొంచెం మేము షార్ట్కట్లో వెళ్దామని చెప్పి అనుకున్నాం, అందుకని చెప్పి ఇట్లా వెళ్తున్నాము. ఈ పండుగలో స్పెషల్ ఏంటనేది నేను మీకు టెంపుల్ దగ్గరికి వెళ్ళిన తర్వాతకి చెప్తానండి. చాలా బాగుంటుంది. చూస్తున్నా మొత్తానికైతే ఒక 1-2 కిలోమీటర్స్ ప్రయాణం చేసి సైడ్ రోడ్కి వచ్చినాం. ఇంకా మెయిన్ రోడ్కి ఏం రాలేదు, అంటే ఇది పక్క రోడ్ అన్నట్టు. సైడ్ రోడ్ నుంచి టెంపుల్ దగ్గరికి వెళ్తున్నాము. చూడండి, చందమామ, పండు వెన్నెల
పండు వెన్నెల్లో లింగమంతుల స్వామి దర్శనం. ఇక్కడ ఈ జాతరలో స్పెషల్ ఏంటని చెప్తానన్నాను కదా, అక్కడి నుంచి వెళ్తున్నారు, చూపిస్తాను నేను మీకు. అసలైతే ఈ ఇయర్ మేము చెయ్యాలని చెప్పి అనుకున్నాము, అంటే మేము కూడా ఈ జాతర చేయాలని చెప్పి అనుకున్నాము. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం కుదరక మేము ఇక్కడ ఈ జాతర చేయలేకపోయాము. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ 27లో ఉంటుంది, 2027లో ఉంటుంది. అప్పుడు మాత్రం కంపల్సరీగా చేయాలని చెప్పి గట్టిగా కోరుకుంటున్నాను నేనైతే. చూడండి ఎంత బాగుందో, చూపిస్తాం మీకు అక్కడ ఏంటి స్పెషల్ అనేది. ఇక్కడ స్పెషల్ ఏంటనేది చూపిస్తాను కదా, చూడండి ఒకసారి. చెప్పాను కదా, అదే అండి స్పెషల్. స్పెషల్ ఏంటి అని అంటే ఇక్కడ లింగమంతుల స్వామికి గంప కట్టడం స్పెషల్ అన్నట్టు. ఆ గంప మేము కూడా ఈ సంవత్సరం కట్టాలని చెప్పి అనుకున్నాం. కొన్ని పరిస్థితులు అడ్జస్ట్ అవ్వక మేము ఈసారి గంప కట్టడం లేదండి. కానీ నెక్స్ట్ ఇయర్ మాత్రం కంపల్సరీగా కడతాము. ఇక్కడ స్వామివారికి చాలా ఇష్టం అండి గంప కట్టడము. ఎక్కడెక్కడి నుంచో చాలా మంది భక్తులు అయితే వచ్చి ఈరోజు 16వ తారీఖు ఆల్రెడీ గంప సమర్పించడం అయిపోయిన తర్వాతకి అక్కడ స్వామివారికి గంప సమర్పించి రిటర్న్ అయిపోతున్నారు. ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళడానికి మెయిన్ రోడ్ ఇదే అండి. పైన అవతల సైడ్ చెరువు ఉంటుంది. టైం వచ్చి 12:30 అవుతుంది. కానీ అసలు ఎంత మంది ఉన్నారు చూడండి. ఇప్పుడు చిన్న పిల్లలతో సహా పెద్దవాళ్ళు, చిన్న పిల్లలు ప్రతి ఒక్కరు ఇక్కడైతే స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా స్వామివారి దర్శనానికి వచ్చాము. ఇక్కడ 5 రోజులు ఈ పండుగ అనేది జరుగుతుందండి. 5 రోజుల్లో మెయిన్గా 3 రోజులు మాత్రం లింగమంతుల స్వామి జాతర, 3 రోజులు ప్రత్యేకమైనది. ఇంకా మిగతా 2 రోజులు అనంటే ఇంకా చుట్టుపక్కల ఉన్న సూర్యాపేటకు చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటారు. ఇక్కడ ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అయితే ఉంటుందండి. ఎంత 320 ఒక 3 ఇవ్వు. స్వామివారికి గంపలు వెళ్తూనే ఉన్నాయండి. తెల్లవారుజామున 3-4 గంటల వరకు కూడా స్వామివారికి ఇట్లా గంపలు అనేది సమర్పిస్తూనే ఉంటారు. ఇంకా ఎవ్వరికి తోచిన విధంగా వాళ్ళు గంపలైతే ఈ విధంగా అలంకరణ చేసుకొని వస్తారు. టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసామండి. టెంపుల్ స్టార్టింగ్ అనండి. ఇక్కడ
దురాజ్పల్లి. ఇంకా ఇక్కడ కనిపిస్తుంది చూడండి గంపల జాతర ఎంత బాగుంటుందో. ఇది మొత్తం వచ్చి టెంపుల్ పైన అండి. ఎవరు మొక్కుకున్న దాన్ని బట్టి వాళ్ళు కోరిక అనేది నెరవేరిన తర్వాతకి వాళ్ళు ఇక్కడ మొక్కు సమర్పించుకోవడం అయితే జరుగుతుంది. ప్రదక్షిణ చేయడం అయిపోయిందండి. ఇక్కడ కొబ్బరికాయ కొట్టిన తర్వాతకి ఇంకా స్వామివారి దర్శనానికి అయితే వెళ్ళాలని చెప్పి అనుకుంటున్నాము. ఇంకా గంపలైతే ఇంకా ఎక్కువనే వస్తున్నాయి. తొందరగా దర్శనం చేసుకుంటేనే మంచిది అని చెప్పి అనిపించింది. సో అందుకని చెప్పి ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము దర్శనానికి వెళ్ళాలి. లేదు అంటే ఇంకా క్రౌడ్ ఎక్కువ ఉండి ఇంకా మనకు దర్శనంకి వెళ్ళడానికి కూడా కుదరకపోవచ్చు. సో అందుకనే మేము ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలని చెప్పి అయితే చూస్తున్నామండి. చూసారు కదా ఎన్ని గంపలు వచ్చాయో అసలు స్వామివారికి అయితే. లింగమంతుల స్వామి దర్శనం అండి. టెంపుల్ వచ్చి ఇది. లింగమంతుల స్వామి జాతర సూర్యాపేట డిస్టికే కాదు మన తెలంగాణ మొత్తంలో కూడా 2వ స్థానంలో ఉందండి ఇక్కడ లింగమంతుల స్వామి జాతర. మా దర్శనం అయిపోయిందండి. 1 కాదు 2 కాదు 3 సార్లు స్వామివారి దర్శనం అయితే మేము ఈరోజు మాకు స్వామివారి దర్శనం 3 సార్లు జరిగిందండి. మేము 3 సార్లు స్వామివారి దర్శనం చేసుకోవడానికి అయితే వెళ్ళొచ్చాము. 2 సార్లు నార్మల్ దర్శనానికి వెళ్ళాము. ఇంకా 3వసారి మాత్రం విఐపి దర్శనానికి వెళ్ళాము. అంటే మేము వెళ్ళినప్పుడు కొద్దిగా క్రౌడ్ తక్కువ ఉంది. సో అందుకని చెప్పి మమ్మల్ని టెంపుల్ లోపలికి కూడా పంపించారు. కాకపోతే అక్కడ ఫోన్ ఎలా ఉండదు కాబట్టి నేను అక్కడ స్వామివారిని వీడియో తీయలేదు, ఫోటో కూడా తీయలేదు, అలా తీయకూడదు కూడా. సో అందుకని చెప్పి నేను మీ అందరికీ చూపించలేకపోయాను. కాకపోతే ఇక్కడ జాతర మాత్రం ఖచ్చితంగా చూపించగలను. ఈ ఒక్కరోజే కాదు ఇంకా 4 రోజులు ఉంటుంది కదా. ఈ 4 రోజుల్లో మళ్ళీ ఇంకొకసారి కూడా వస్తాం మేము. ఎందుకంటే ఈసారి నేను మా ఆయన మాత్రమే వచ్చాము. కానీ నెక్స్ట్ టైం పిల్లల్ని కూడా తీసుకొని రావాలి కాబట్టి కంపల్సరీగా పిల్లలతో పాటు మళ్ళీ ఇంకొకసారి మీ అందరికీ ఇక్కడ జాతర విశేషాలు కంపల్సరీగా చెప్తాను. చెరువు అని చెప్పాను కదా ఇంత ముందుకు. ఇక్కడ చెరువు ఉంది.
దర్శనం అయితే అయిపోయిందండి. ఇంకా మేము బయలుదేరిపోతున్నాము. టైం వచ్చి 3 అట్లా అవుతుంది. చూసారు కదా ఎంత పెద్ద పండగ, ఎంత పెద్ద జాతరో. గొల్లగట్టు జాతర, ఇంకా లింగమంతుల స్వామి జాతర అని కూడా అంటారు. 5 రోజులు జరిగే ఈ పండగకి దగ్గర దగ్గర 20 నుంచి 30 లక్షల మంది వస్తారండి. ఫస్ట్ ప్లేస్ సమ్మక్క సారక్క జాతర అయితే మన తెలంగాణలో, 2వ స్థానంలో ఉన్న జాతర వచ్చి గొల్లగట్టు జాతర అండి. ఇక్కడ ప్రజెంట్ మా సూర్యాపేటలో ఉంది అన్నట్టు. మేము ఈసారి పండుగ చేయలేకపోయాము, కానీ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీగా చేయాలి, ఖచ్చితంగా చేస్తాము కూడా. దర్శనం అయితే అయిపోయిందండి. అసలు ఒక్కసారి దర్శనం చేసుకోవడమే చాలా కష్టంగా అవుతుంది, కానీ ఈసారి మాకు మాత్రం స్వామివారి దర్శనం 3 సార్లు జరిగిందండి. ఎంత అదృష్టం ఉంటే కానీ అసలు గర్భగుడిలోకి వెళ్ళి, అది కూడా ఈరోజు అంటే ఈరోజు మాకు గర్భగుడిలోకి వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకోవడం అనేది అది మాటల్లో చెప్పలేని సంతోషం అనేది చెప్తానండి నేనైతే. చాలా మందికి చాలా డౌట్ రావచ్చు, శంకరుడు కదా, లింగమంతుల స్వామి కదా, యాటలు కోస్తారా అని చెప్పి. కానీ కంపల్సరీగా యాటలు కోస్తారండి. గంప కట్టిన వారు ఖచ్చితంగా మేకను కొయ్యాల్సిందే. ఎందుకంటే ఎప్పటి నుంచో తరతరాల నుంచి వస్తున్న ఆచారం అది. సో కంపల్సరీగా మేకను కొయ్యాల్సిందే. స్వామివారికి యాటలు కొయ్యడం అయితే ఇక్కడ చాలా సంవత్సరాల నుంచి, తరతరాల నుంచి జరుగుతూ ఉందండి. ఇంకా అక్కడ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అక్కడ నుంచి స్టార్టింగ్ ఎంట్రన్స్ అన్నట్టు. అక్కడ కూడా ఇక్కడ షాప్స్ ఉన్నాయి కదా, అట్లా షాప్స్ కొన్ని షాప్స్ ఉంటాయి. చెరువు దాటిన తర్వాతకి అక్కడ 2 సైడ్ నుంచి రోడ్డు ఉంటుంది. అటు ఎంట్రన్స్ రోడ్డు, ఇది బ్యాక్ సైడ్ రోడ్డు. అక్కడ దాని పక్కన ఉన్న ఊరు వాళ్ళు ఎలా ఉందనేది కంపల్సరీగా కామెంట్ చేయండి. మా సూర్యాపేటలో జరుగుతున్న జాతర ఇంకా వస్తూనే ఉన్నారు, ఇంకా వస్తూనే ఉంటారు కూడా. ఈ రోజు మొదలు ఇంకా 5 రోజులు ఈ జాతర అనేది చాలా బాగా జరుగుతుంది. 20 లక్షల నుంచి 30 లక్షల భక్తులైతే ఇక్కడ స్వామివారి దర్శనానికి అయితే కంపల్సరీగా వస్తారు. 3 రోజులు మాత్రం అసలు కనీసం కాలు పెట్టడానికి వీల్లేనంత ప్లేస్లో అయితే భక్తులు అనే వాళ్ళు అయితే వస్తుంటారండి. మేము లక్కీగా మాకు ఈరోజు స్వామివారి దర్శనం అయితే జరిగింది. మాఘశుద్ధ పాడ్యమి అండి ఈరోజు స్వామివారి జాతర మొదలైంది. ప్రతి ఇయర్ మాఘశుద్ధ పాడ్యమి రోజే స్వామివారి జాతర అనేది ప్రారంభమవుతుంది. దీంతో 5 రోజులైతే ఖచ్చితంగా ఇక్కడ జాతర అనేది జరుగుతుంది. కాకపోతే మొదటి రోజు మాత్రమే ఈ గంపలు అనేది స్వామివారికి సమర్పించడం జరుగుతుందండి. ఫస్ట్ రోజు మాత్రమే. మిగతా 4 డేస్ మాత్రము ఇంకా స్వామివారిని దర్శనం చేసుకునే వాళ్ళు, చుట్టుపక్కల ఊర్ల వాళ్ళు, ఇంకా బయట నుంచి కూడా చాలా మంది వచ్చి స్వామివారి దర్శనం అయితే చేసుకుంటారు. ఈ రోజు మాత్రం గంప కట్టడం అనేది అయితే మాఘశుద్ధ పాడ్యమి రోజు మాత్రమే స్వామివారికి గంపను సమర్పించుకోవడం అయితే జరుగుతుందండి. చూసారు కదా ఎన్ని వేల గంపలు వచ్చాయో. అసలు ఇంకా 3 అవుతుంది, ఇంకా వస్తూనే ఉన్నాయి. ఈరోజే స్టార్ట్ కాబట్టి ఇంకా షాప్స్ అనేది ఇప్పుడు మాత్రమే వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. మేము మళ్ళీ 3 డేస్ లేదా 4 డేస్కి అట్లా నేను పిల్లల్ని తీసుకొని మళ్ళీ వస్తే అప్పుడు చూడండి ఇంకా ఎట్లా ఉంటుంది అనేది. మా దర్శనం అయిపోయింది, మేమైతే ఇంటికి బయలుదేరుతున్నాము. మేమైతే ఇంకా మా వెహికల్ దగ్గరికి అయితే వచ్చినామండి. మేము వచ్చినప్పుడు ఎలా ఉండే ఇక్కడ ఈ ప్లేస్, ఇప్పుడు చూడండి ఎట్లా అయిపోయిందో. మొత్తం పూర్తిగా నిండిపోయింది. అంటే అంతమంది ఇప్పుడైతే ఇక్కడ మొత్తం వచ్చేసినారు. మేము వచ్చినప్పుడు ఎట్లా ఉండే, ఇప్పుడు ఎట్లా ఉండే చూడండి ఒకసారి. ఫుల్ ట్రాఫిక్ అయిపోయింది. మేము ఇంటికి వెళ్ళేసరికి ఎంత టైం అవుతుందో ఏమో. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో నుంచి బయటపడాలంటే కొంచెం కష్టమైన పని, కానీ అనగానైనా కానీ వెళ్ళాలి. ట్రాఫిక్ జామ్ అయిపోయింది, అయినా కానీ ఇంకా వస్తూనే ఉన్నారు. 6-7 గంటల దాకా వస్తారా? తెల్లవారుజాము 6-7 గంటల వరకు వస్తూనే ఉంటారంట. మనం ఒక 100 మీటర్లు జరిగి ఉంటాం. ఆ నుంచి వెళ్ళి దాకా 100 మీటర్లకు మాకు ఒక ½ an hour పట్టింది. మన తెలంగాణలో 2వ స్థానంలో ఉన్న లింగమంతుల స్వామి జాతర ఎలా ఉందండి? మీ అందరికీ నచ్చింది కదా? నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. అందరూ స్వామివారిని అయితే దర్శనం చేసుకున్నారు కదా. మా దర్శనం అయితే అయిపోయిందండి. మేము ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. టైం వచ్చి 3:30 అట్లా అవుతుంది. 11కి మేము ఇంట్లో నుంచి వస్తే
మేము స్వామివారి దర్శనం అయిపోయి ఇంకా మేము ఇంటికి బయలుదేరేసరికి 3:30 అట్లా అవుతుంది. మేము వచ్చిన టైంలో అయితే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ ఉండే, అసలు నార్మల్గా చాలా తక్కువ ఉండే. కానీ మేము రిటర్న్ అయిపోయేసరికి చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. ఇంకా ఈ 3 days 5 days ఇక్కడ జాతర అనేది జరుగుతూనే ఉంటుంది. కానీ దాంట్లో ఈ 3 days మాత్రం, మొదటి 3 days మాత్రం అసలు మనకి నార్మల్గా మనం వెళ్ళి చూడడానికి కూడా కుదరదు, అంత రష్ ఉంటుంది. కాకపోతే ఎవరైనా వెళ్ళినా కానీ కొద్దిగా సేఫ్టీగా వెళ్ళండి. పిల్లల్ని తీసుకొని వెళ్తే మాత్రం జాగ్రత్తగా తీసుకొని వెళ్ళండి. ఎందుకంటే 20 నుంచి 30 లక్షల మంది వస్తారు కదా, ఎక్కువ మంది పిల్లలు మిస్ అవుతూ ఉంటారు. ఇంకా చాలా కొద్దిగా అక్కడ గేమ్స్ అనేవి చాలా ఉంటాయి. పిల్లల్ని అక్కడ గేమ్స్ దగ్గర పార్టిసిపేట్ చేయించినప్పుడు ఇంకా జాయింట్ వీల్ కానీ అవన్నీ నేను వీడియో తీయలేదు. ఎందుకంటే మేము అటు సైడ్ వెళ్ళలేదు, మేము ఓన్లీ దర్శనానికి మాత్రమే వెళ్ళినాం. ఓన్లీ ఆ రోజు మొదటి రోజు దర్శనం చేసుకోవాలనే ఉద్దేశంతో మొదటి రోజు దర్శనానికి మాత్రమే వెళ్ళినాం. ఇంకా మేము అటు సైడ్ గేమ్స్ సైడు ఇంకా షాపింగ్ అని అట్లా ఏం వెళ్ళలేదు. మా పిల్లల్ని తీసుకొని వెళ్తాం కదా, అప్పుడు నేను మళ్ళీ మీ అందరికి ఒకసారి చూపిస్తాను. అక్కడ గేమ్స్ అయితే చాలా రకాల గేమ్స్ ఉంటాయి. పిల్లలు ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. అలాంటి గేమ్స్ మీరు పార్టిసిపేట్ చేసినప్పుడు ఆ జాయింట్ వీల్ కానీ ఇంకా అట్లా చిన్నపిల్లలు ఆడుకోవడానికి వెళ్ళిన ప్రదేశాలు కానీ కొద్దిగా చూసుకోండి. ఎందుకు అనంటే ఎక్కువ క్రౌడ్ ఉంటుంది కాబట్టి పిల్లలతో కొద్దిగా జాగ్రత్తగా ఉంటే మంచిది. సో అది అండి మా సూర్యాపేటలో జరిగిన లింగమంతుల స్వామి జాతర విశేషాలను మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. స్వామి మీరందరైతే దర్శనం చేసుకున్నారు కదా, వీడియో ఏ విధంగా స్వామి అనేది కామెంట్ చేయడం మర్చిపోకండి. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని చెప్పి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.